మొబైల్ వ్యసనం నుండి బయటపడటానికి సమగ్ర కార్యాచరణ. నమస్కారం. మనం ప్రస్తుతం ఒక కీలకమైన సామాజిక సమస్య ముందు ఉన్నాం. మొబైల్ ఫోన్ వ్యసనం కేవలం పెద్దలకే పరిమితం కాకుండా మన భవిష్యత్తు వారసులైన పిల్లల జీవితాలను సైతం కబళిస్తోంది. తల్లిదండ్రులుగా, విద్యాసంస్థలుగా, బాధ్యతగల పౌరులుగా దీనిపై దృష్టి సారించి మన పిల్లలను ఈ బానిసత్వం నుంచి బయటికి తీసుకురావాల్సిన తక్షణ అవసరం ఉంది. పెద్దలు అన్నట్లుగా ముళ్లని ముళ్లతోనే తీయాలి. సాంకేతికత ద్వారా వచ్చిన సమస్యను వివేకవంతమైన సాంకేతిక, మానసిక, విద్యాపరమైన విధానాలతోనే ఎదుర్కోవాలి. కరోనా విపత్తు సమయంలో ఆన్లైన్ తరగతులు, హోంవర్క్ల కోసం మొబైల్ను అలవాటు చేయడం ఒక తప్పనిసరి చర్యగా మారింది. కాని ఆ సాధనం ఇప్పుడు పిల్లలకు చదువుతో పాటుగా వినోదం, ఆటలు, సోషల్ మీడియా, చివరికి కొన్ని రకాల దుర్వ్యసనాలను కూడా అలవాటు చేస్తోందనే చేదు నిజాన్ని మనం అంగీకరించాలి. 1. తల్లిదండ్రులుగా మీ పాత్ర. మైండ్ విజన్ ప్రణాళికలో మొదటి మెట్టు. సగటు తల్లిదండ్రులుగా మీరు పాటించాల్సిన ఆచరణాత్మకమైన విషయాలు. వ్యక్తిగత ఉదాహరణ, ఐడియల్ రోల్ మోడల్. మీ పిల్లలు మిమ్మల్ని చూసే నేర్చుకుంటారు. మీరు ఇంట్లో మొబైల్ వాడకాన్ని తగ్గించండి. బెడ్రూమ్, భోజనం చేసే సమయాల్లో మొబైల్ను పక్కన పెట్టండి. శారీరక దృఢత్వం, మానసిక ధైర్యం. సక్రమ ఆలోచనలను కోల్పోతున్న ఈ కృత్రిమ జీవనశైలి, ఆర్టిఫిషియల్ లైఫ్ స్టైల్ నుండి ముందుగా మీరు బయటపడండి. పంచేంద్రియాలపై దృష్టి. మొబైల్ ఫోన్ మన పంచేంద్రియాల, జ్ఞానేంద్రియాల పనితీరును దెబ్బతీస్తోంది. కళ్ళు, దృష్టి, చెవులు, శ్రవణం, ముక్కు, వాసన, నాలుక, రుచి, మాట, చర్మం, స్పర్శ, వీటిని ఉత్తేజపరిచే కార్యకలాపాలను ప్రోత్సహించండి. కళ్ళు, ప్రకృతిని చూడటం, పుస్తకాలు చదవడం. బ్లూ లైట్ ఎఫెక్ట్ నివారణ. చెవులు, కుటుంబ సభ్యులతో, బయటి ప్రపంచంతో మాట్లాడటం. హారన్ లేదా పాముబుసల వంటి ఆపదలను గుర్తించలేకపోవటం వంటి ప్రమాదాల నివారణ. ముక్కు, తాజా గాలి పీల్చడం, పరిసరాల వాసనలను గమనించడం. మెదడుకు, ఊపిరితిత్తులకు ఆక్సిజన్ అందించే మహోన్నత ప్రక్రియపై దృష్టి. నాలుక, రుచిని ఆస్వాదిస్తూ భోజనం చేయడం, ఎదుటివారితో మర్యాదగా మాట్లాడటం. పంచేంద్రియాలలో చివరిదైన చర్మం. స్పర్శ జ్ఞానేంద్రియం మన శరీరాన్ని ఒక రక్షక కవచంలా కాపాడుతుంది. మిలియన్ల జీవకణాలను భద్రపరుస్తూ అంతర్లీన వ్యవస్థకు రక్షణనిస్తుంది. మొబైల్ వ్యసనంలో మునిగిపోవడం వల్ల మనిషి బాహ్య సౌందర్యానికి, ముఖానికి ఇచ్చే ప్రాధాన్యతను, చర్మం అందించే ఈ అద్భుత రక్షణ వ్యవస్థను, దాని సంరక్షణను విస్మరిస్తున్నాడు. అంతర్గతంగా వచ్చే అనేక రోగాలను, రుగ్మతలను గమనించలేక తన పంచేంద్రియాల సహకారాన్ని గుర్తించలేకపోతున్నాడు. మొబైల్ బానిసత్వంలోంచి బయటపడి మన శరీరాన్ని, దాని రక్షణ వ్యవస్థను మనం గౌరవించుకోవాలి. పరిమితులు, స్థిరమైన నియమాలు, డిసిప్లిన్. మొబైల్ వాడకానికి ఖచ్చితమైన సమయాలు, ప్రదేశాలు కేటాయించండి. వారికి ఎంటర్టైన్మెంట్ కోసం కేవలం మొబైల్నే కాకుండా బయటి ఆటలు, పుస్తకాలు, కళలు వంటి ప్రత్యామ్నాయాలను చూపించండి. మొబైల్కు బానిసలైన వ్యక్తుల్లో మెదడు పరిమాణం తగ్గుతున్నట్టుగా వచ్చిన హెచ్చరికలను గుర్తుంచుకోండి. 2. మొబైల్ వ్యసనం తగ్గించడంలో స్కూల్ పాత్ర. మైండ్ విజన్ సంపూర్ణ విద్యార్థి ప్రణాళికలో భాగంగా పాఠశాలలు కీలక పాత్ర పోషించాలి. స్కూల్స్ పాటించాల్సిన ప్రాథమిక విధుల్లో మొట్టమొదటిది సోషల్ మీడియా ద్వారా హోంవర్క్ నిలిపివేత. హోంవర్క్, క్లాస్వర్క్ వంటివి వాట్సాప్ లాంటి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా పంపడం తక్షణమే ఆపండి. ఇది పిల్లల చేతికి మొబైల్ను ఆటోమేటిక్గా అప్పగించినట్టే అవుతుంది. అపాయాన్ని పెంచే ఈ అలవాటును నివారించండి. ఉపాధ్యాయుల నైపుణ్యాన్ని పెంచడం. దురదృష్టవశాత్తు కొంతమంది అర్హతలేని ఉపాధ్యాయులు బోధన విధానం తెలియక విద్యార్థులను ఏ డౌట్స్ వచ్చినా గూగుల్ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకోమని చెప్పడం భవిష్యత్తుని గందరగోళం చేస్తుంది. టీచర్ శిక్షణ. టీచర్లకు సక్రమమైన శిక్షణ ఇవ్వడం ద్వారా వారి బోధనా నైపుణ్యాన్ని, సందేహ నివృత్తి సామర్థ్యాన్ని పెంచండి. తరగతి గదిలోనే పూర్తి జ్ఞానాన్ని అందించేలా వారిని ప్రోత్సహించండి. డిజిటల్ డిటాక్స్ వాతావరణం. స్కూల్ను కనీసం అకడమిక్ సమయాల్లోనైనా పూర్తిగా డిజిటల్ డిటాక్స్ జోన్గా మార్చండి. నైతిక విద్యాబోధన, వాల్యూ ఎడ్యుకేషన్. మొబైల్ ద్వారా పిల్లలు నేరస్తులుగా మారడానికి దారితీసే దుశ్చర్యలు, తప్పుడు దృశ్యాలు చూడకుండా నిరోధించడానికి స్కూల్లో నైతిక విద్యను, మంచి చెడుల విశ్లేషణను బలంగా బోధించండి. 3. మైండ్ విజన్ సంపూర్ణ విద్యార్థి ప్రణాళిక. నేను సైతం. మైండ్ విజన్ యొక్క నేను సైతం కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరం బాధ్యతగల పౌరులుగా మారాలి. నిజమైన బాధ్యత.
మనం కేవలం మన పిల్లలను మాత్రమే కాదు, మన చుట్టుపక్కల కనీసం 10 మంది పిల్లలను ఈ మొబైల్ వ్యసనం నుంచి బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. నియంత్రిత సాంకేతికత వినియోగం. సాంకేతికతను అభివృద్ధి కోసం వాడుకోవాలి, దాని బానిసలం కాకూడదు. ఇది ఆర్థికపరమైన, ఆరోగ్యపరమైన, ప్రవర్తనాపరమైన లోపాలను కలుగజేసే దుష్ప్రభావాలకు తెరదించే ప్రయత్నం. ముగింపు. పిల్లలు ప్రేమకు ప్రతిరూపాలు, జ్ఞానజ్యోతులు. వారిని కట్టు బానిసలుగా మార్చే ఈ వ్యసనం నుండి బయటికి తీసుకురావడం మనందరి ధర్మం. ఆరోగ్యపరమైన, మానసికపరమైన రుగ్మతలు, చివరికి కొన్ని రకాల క్యాన్సర్లకు కూడా దారితీసే ఈ ప్రమాదంపై ఇప్పుడైనా కళ్ళు తెరుద్దాం. మీరు సిద్ధమేనా? మొబైల్ వ్యసనం నుండి పిల్లలను కాపాడి, వారిని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే ఈ యజ్ఞంలో నేను సైతం అంటూ చేయి కలుపుదాం.